నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశానికి ఆహార పదార్థాలు అందించే రైతులు సహజ సిద్ధ పంటలు పండించాలి. పద్మశ్రీ సుభాష్ శర్మ మాజీ మంత్రి అల్లోల సూచన. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల బాల నిరుద్యోగుల భవిష్యత్ ప్రమాదకరంగా మారింది. ఎంసీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ గోపీనాథ్. దేశంలో సహజ సిద్ధ ఆహార పంటలతోనే ప్రజల ఆరోగ్య జీవనం ఆధారపడి ఉంటుందని పద్మశ్రీ రాష్ట్రపతి అవార్డు గ్రహీత సుభాష్ శర్మ మాజీ మంత్రి అల్లోల ఎందుకడేలు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో సహజ సిద్ధ ఆర్గానిక్ వస్తువులు ఆహార పదార్థ విక్రయ కేంద్రాన్ని ఆందోళన ప్రారంభించారు. దేశంలో ప్రతి ఏటా నిజతుల్యమైన గాలి, నీరు, ఆహారం వల్ల 15 లక్షల మంది చనిపోతున్నారని తెలిపారు. దేశానికి ఆహార పదార్థం ఇచ్చే రైతులు సహజ సిద్ధ పంటలు పండించినప్పుడు దేశ ప్రజలు సురక్షితంగా ఉంటారన్నారు. దేశంలో ఆర్గానిక్ ఆహార పదార్థాలు అందించే ఉద్దేశంతో తమ సంస్థ ఆర్గానిక్ ఆహార పంటల సాగుపై రైతులు అవగాహన పెంచామన్నారు. ఆహార పదార్థాల విక్రయ కేంద్రం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. దేశంలో రైతు ఉత్పత్తి సంస్థలు ఏర్పాటు చేసి వారు ఉత్పత్తి చేసిన సహజ సిద్ధ ఆహార పంటలను మొక్కల సాయంతో అనేక వస్తువులు మార్కెట్లో ఉంచుతామన్నారు. నిర్మల్లో ఈ కేంద్రం ఏర్పాటు అభినందనమన్నారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త మురళీధర్ రెడ్డి, మున్సిపల్ వైద్యులు అప్పల గణేష్, ఆత్మచివన్ రామరెడ్డి, నిర్వాహకులు రవీందర్ రెడ్డి తదితరులున్నారు. और यहाँ पे सुंदर शॉप जिसमें हमारे सेहत के लिए जो प्रोडक्ट बने हैं, जो जिनका हम इस्तेमाल करते हैं, वो सारे नवीनीकरण करके जिसमें हमारे हेल्थ के प्रॉब्लम नहीं होंगे, ऐसे सुंदर प्रोडक्ट यहाँ पे बनाए हैं कि जिससे हमारी हेल्थ और अच्छी बनेगी। ऐसे 2 चीज़ों का मेरे हाथ से उद्घाटन होना ये मेरे लिए परम सौभाग्य का बात है। आप लोगों ने मुझे जो ये इन्वाइट किया उसके लिए मैं आपको बहुत बहुत धन्यवाद देना चाहूँगा कि आप लोगों ने मुझे इस लायक समझा कि इस चीज़ों का। लेकिन हम लोग ये जो भी किचन बनता है, ये जो शॉप बना है, यहाँ पे जो प्रोडक्ट है ये किसने बनाया है? मूलतः तो किसान ने बनाया है ना। किसान ने बनाया जब ये शॉप चल रहा है, जब ये किचन चल रहा है, तो हमारा किसान के साथ रेस्पेक्टिवली व्यवहार होना चाहिए कि किसान को ये बताना चाहिए 70 सालों में जिस प्रकार का एग्रीकल्चर हुआ, वो एग्रीकल्चर में हम लोगों ने इतने चैलेंज खड़े कर दिए हैं आज एग्रीकल्चर के सामने। हम जो भोजन कर रहे हैं वो भोजन पूरा जहरीला है। वो किसान भी जहरीला खा रहा है, उसे नहीं समझ में आ रहा कि मैं जहर खा रहा हूँ। तो उसने जिस मिट्टी में उसको उगाया, उस मिट्टी का चैलेंज हो गया। आज वो मिट्टी, हमारी जो मिट्टी है वो निर्जीव हो गई, जिसमें प्रोडक्टिविटी घटते जा रही है। ऐसी मिट्टी हम लोगों ने बनाई है. నంది అవార్డు గ్రహీత నిర్మల్ మల్లగుట్ట అయ్యప్ప స్వామి ఆలయ గురుస్వామి నరసింహమూర్తిని ఆదివారం అయ్యప్ప సేవ సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్ష ప్రధానదర్శులు వారికి శాలువా పూలతో సన్మానించారు. గత 30 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామిపై అచంచల విశ్వాసంతో స్వామి దీక్షను కొనసాగిస్తూ ఎంతో మంది యువకులు గురుస్వామి ధార్మికత వైపు నడిపించారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రోస్టర్ విధానం మాల విద్యార్థులు నిరుద్యోగుల భవిష్యత్తును ప్రమాదాలకు నెడుతోందని మాల కోఆర్డినేషన్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ అన్నారు. రోస్టర్ పాయింట్ వర్తించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో టీఎన్జీ సంఘంలో జిల్లా సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మాలజాతి పరిరక్షణకు మాలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. వర్గీకరణలో మాలలకు విద్యా ఉద్యోగ నియామకాలు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. రోస్టర్ పాయింట్ సవరించే వరకు అంబేద్కర్ మాధవ్ బోబిల ఆశయాల స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి శంకర్, రంజిత్, డాక్టర్ సురేష్, రమేష్, దామెర్ రాములు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అయ్యప్ప దీక్షను విస్తృతం చేసేందుకు కృషి చేస్తారని నిర్మల్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు బద్రి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి విఘ్నేశ్లు అన్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులు బద్రి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి విఘ్నేష్ ఎన్నికంగా ఎన్నికయ్యారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా సాదం ఆనంద్, కోశాధికారి కుంటాల సాయిలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావన పెంచుతున్న దీక్షను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పలువురు సేవా సమితులు పాల్గొన్నారు. అయ్యప్ప మీద మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ ఇప్పటి వరకు ఎలా విధంగా సహకరించిండ్రో అదే విధంగా మున్ముందు కూడా సహకరిస్తే ఇంకా సేవా సమితిని జిల్లా మొత్తంలో ఇప్పటికే పేరుంది, ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుచున్నాము. స్వామి శరణమయ్యప్ప. ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు. డాక్టర్ దేవేందర్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆదివారం నుంచి డాక్టర్ జగన్నాథం కార్డియాలజిస్ట్ ఓపీ సేవలు ప్రారంభించుకోవడం జరిగిందని వైద్యులు డాక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఏళ్లపాట్లో అందుబాటులో ఉంటూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సేవలించడం జరుగుతుందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేడం దగ్గరండి. बस 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 मने प्रमोदमानैर विमन्यमानैः पुत्रैः पौत्रैः श्रीवर्धदां दीर्घामायुः अश्वदाय च घोराय धनदाय महादेवं एवं शतां देवे गतिति यमानस्य मनोवाञ्छितकाम्यो नूतन परित्यशाल दिनदिनाभिवृद्धिवत्सु अभी చూడండి. ఓకే సార్. ఈరోజు డాక్టర్ జగన్నాథం గత 7 సంవత్సరాలుగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి గుండె వైద్యం సంబంధించి ఎన్నో చికిత్సలు అందించి ఈరోజు మన దేవేందర్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ జగన్నాథం కార్డియాక్ సెంటర్ ప్రారంభించబడడం జరిగింది. ఇక్కడ నుంచి జగన్నాథం గారి సేవలు మన దేవేందర్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 24 గంటలు అందుబాటులో ఉండి అత్యున్నటువంటి వైద్య చికిత్సలు అందిస్తూ అత్యాధునిక పరికరాలతో గుండెకి సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించిన అన్ని పరీక్షలు కావచ్చు, యాంజియోగ్రామ్స్ కావచ్చు, స్టెంట్లు కావచ్చు, ఇప్పటి వరకు దాదాపుగా ఒక 3000 యాంజియోగ్రామ్స్ చేసి 1000కి పైగా స్టెంట్లు వేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చినటువంటి డాక్టర్ జగన్నాథం గారు సేవలు ఇప్పుడు మన దేవేందర్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి ఈ సౌకర్యాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతూ నిర్మల్ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు నా నమస్కారాలు. నేను మీ జగన్నాథం. అందరికీ నేను గుండె డాక్టర్గా తెలుసు. గత 6 సంవత్సరాలుగా నిర్మల్ ప్రజలకు నేను గుండె వైద్యం అందిస్తున్నాను. ఇప్పుడు నా సేవలు దేవనరెడ్డి హాస్పిటల్లో పొందగలరు. ఈ రోజు నిర్మల్ పట్నం ఆదర్శ్ నగర్ జీబీ సురేంద్ర అపార్ట్మెంట్లో సాయి సంకీర్తన హనుమాన్ చాలీసా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాయి పాదుకలు చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. రామచంద్ర మస్తన్ భద్రబృందం ఆలపించిన గీతాలు పలువురిని ఆధ్యాత్మిక వాతావరణం ముంచెత్తాయి.
సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు అక్కడ జయనమరెడ్డితో ఈ కార్యక్రమంలో ఉప్పుల నందు, శ్రీనివాస్, పండరి, వర్మ, రాజు, సాయినాథ్ రెడ్డి, శివ పాల్గొన్నారు. Om Sai Sri Sai Jaya Jaya Sai. 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 Om Sai Sri Sai Jaya. పిలువగానే పలికే దైవం ఆ సాయినాథుడు. మరి ఈ సంకీర్తన వలన మరి మనలో ఆ భగవంతుడు మనల్ని మేల్కొల్పి మంచి మార్గంలో నడవడానికి ఆ భగవంతుడు మనల్ని ఎల్లప్పుడూ చూస్తాడని, ఇన్వాల్వ్మెంట్ చేస్తే వారికి కూడా ఆ దైవ మార్గము, భక్తి మార్గం అనేది వారికి తెలుస్తుంది. ఈ దైవ మార్గంలో నడిచినప్పుడు మన కష్టాలు ఏమున్నా ఆ భగవంతుడికి మొరబెట్టుకుంటే తప్పకుండా ఆ భగవంతుడు మన కోరికలన్నీ తీరుస్తూ, మరి ఈరోజు ఏ కష్టం వచ్చినా మరి మనం ఎవరికి చెప్పుకున్నా తీరేది కాదు. మరి ఆ భగవంతుడి ముందు కూర్చొని మన కష్టాలు చెప్పుకున్న రోజు ఆ భగవంతుడులో మనం లీనమై ఉన్నప్పుడు తప్పకుండా ఆ భగవంతుడు మన కష్టాలు తీరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ నిరంతరం పొద్దున లేవగానే ఆ భగవంతుడికి మనం సాష్టాంగ నమస్కారం చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడమే కుంజరయాత్ర లక్ష్యమని కుంజరయాత్ర కెప్టెన్ డాక్టర్ విమలాకర్ రెడ్డి అన్నారు. 50వ కుంజరయాత్ర క్యాంపు లక్ష్మీచంద మండలికి ఆధ్వర్యం నిర్వహించారు. దాదాపు 350 వైద్య పరీక్షలు నిర్వహించారు. వివిధ రకాల వ్యాధుల నిర్ధారణ వారిని తదుపరి చికిత్స కోసం ఏం చేయాలో వారికి వివరించారు. క్యాన్సర్ స్క్రీన్ టెస్టు, గ్యాస్తో పాటు అనేక రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విమలాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన తరకు గ్రామీణ ప్రజల కష్టాలు తెలుసని, అందుకే గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో ఉచితంగా అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు జరుపుతున్నామన్నారు. ఈ క్యాంపులో సర్పంచ్ కవితారాజు, మాజీ సర్పంచ్ ముత్యంరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, ఉప సర్పంచ్ పలువురు పాల్గొన్నారు. ప్రోక్టోస్కోపీ, ఫైబ్రోస్కాన్ లాంటి ఆల్మోస్ట్ 13 నుంచి 14 టెస్టులు మేము మారుమూల ప్రాంతాలకి, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మినిమం 300 మందిని ఎంచుకొని వాళ్ళకు స్క్రీనింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా ఇప్పటివరకు ఈ 2 ఏళ్ల కాలంలో 50 స్క్రీనింగ్ క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది. అందులో 12,524 మందిని స్క్రీన్ చేశాము. 66,321 టెస్టులు చేయడం జరిగింది. ఈ క్యాంపులను ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 23 జిల్లాలను కవర్ చేయడం జరిగింది. ఇందులో మొత్తానికి 207 క్యాన్సర్లను గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ మేము తర్వాత ఏం టెస్ట్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా సర్జరీ చేయించుకోవాలి అని మేము గైడ్ చేయడం, కొంతవరకు మేము సహాయం చేయడం కూడా జరిగింది. దీంట్లో క్యాన్సర్లే కాకుండా 10,421 మందికి క్యాన్సర్ కాని వ్యాధుల్ని గుర్తించడము, వారికి అక్కడే ట్రీట్మెంట్ రాయడము, మళ్ళీ ఫాలోఅప్ లో కూడా ఉచితంగా మేము వాళ్ళకి వైద్యం అందించడం అనేది జరిగింది. మేము పెట్టిన ఖర్చుతో పోలిస్తే మేము చేసిన వాటి విలువ 6.2 కోట్లు, అంటే 6,20,00,000 వర్త్ టెస్ట్లని మేము ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ల కాలంలో ఉచితంగా ఇక్కడ నేను చేయాలి, ఎందుకంటే నా సొంత మండలం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ నా మిత్రులు రాజు గారు, కోస కవిత రాజు గారు, వర్ష రవి అండ్ వీడీసీ సభ్యుల సహకారంతో మరియు ముత్యం రెడ్డి అనే మాజీ సర్పంచ్ గారి వాళ్ళందరి సహకారంతో చాలా బాగా 50వ క్యాంపుని ఇక్కడ లక్ష్మీచంద్ర మండల కేంద్రంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చేయడం జరిగింది. ఈ రోజు కూడా 354 మంది రిజిస్టర్ అయ్యి అందరికీ కొన్ని వందల టెస్టులు ఉచితంగా. పట్టణంలోని దేవరగౌడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరమాలయంలో శనివారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు చేసిన గోవిందనామ ఆలయం మారుమోగింది. అనంతరం పురోహితులు తీర్థప్రసాదం చేశారు. వచ్చిన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని ఆదర్శ్ నగర్ సరస్వతి మందిర్లో 2 జిల్లాల విద్యార్థులతో పాటు విభాగంత విజ్ఞాన మేళను ఆదివారం నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన వివిధ విజ్ఞాన పరిశ్రమలు పరిశీలించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ, నిత్య జీవితంలో ఘర్షణ, ప్రత్యామ్నాయ శక్తి వనరులు, గణితం 4 ప్రత్యేక అంశాలపై విద్యార్థులు రూపొందిన ప్రశ్నలు ఆకట్టుకున్నాయి. పర్యావరణ పరిరక్షణ పలు అంశాలను వారు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విభాగ కార్యదర్శి సరికొండ దామోదర్, పురస్తు గోపాల్ కిషన్, బజరంగ్ అగర్వాల్, మురళీ మనోహర్ రెడ్డి, సాయిరాం, పూదర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. This is solid materials. Particles are contact to each other. Gaseous. But in liquid state, there is no solid liquid gases. But among these three, solid liquid gases which can mix particle to particle. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశానికి ఆహార పదార్థాలను అందించే రైతులు సహజ సిద్ధ పంటలు పండించాలి. పద్మశ్రీ సుభాష్ శర్మ, మాజీ మంత్రి అల్లోల సూచన. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల బాల నిరుద్యోగుల భవిష్యత్ ప్రమాదకరంగా మారింది. ఎంసీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ గోపీనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.